ఓవైపు ఓఎస్ఎం వివాదం, మరోవైపు రీ ఎవల్యూషన్ పోర్టల్ పై సైబర్ దాడులు. వరుస సవాళ్లతో సిబిఎస్ఈ ఉక్కిరి బిక్కిరవుతోంది. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తోంది. దీంతో కేంద్రం చర్యలకు దిగింది. బోర్డు చైర్మన్, సెక్రటరీలపై బదిలీ వేటేసింది. ఓఎస్ఎం విధానంలో లోపాలపై సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. మరోవైపు పార్లమెంటరీ ప్యానెల్ ఎదుట హాజరైన విజిల్ బ్లోయర్ సార్థక్ ఓఎస్ఎం విధానంలో ఉన్న లోపాలను, బోర్డు తప్పిదాలను బట్టబయలు చేశాడు. మరి దీనికి సిబిఎస్ఈ సమాధానం ఏంటి? సైబర్ దాడులతో అధికారులు ఏం చెప్తున్నారు? సిబిఎస్ఈ కొత్తగా ప్రవేశపెట్టిన ఆన్ స్క్రీన్ మార్కింగ్ వాల్యుయేషన్ ప్రక్రియలో లోపాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓఎస్ఎం విధానంలో లోపాలను బయటపెట్టిన 18 ఏళ్ల విద్యార్థి సార్థక్ సిద్ధాంత్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఎదుట హాజరయ్యాడు. టెండర్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించాడు. తాను గుర్తించిన 15 లోపాలను కమిటీకి వివరించాడు. సిబిఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల్లో ఓఎస్ఎం సిస్టమ్ వినియోగం, దానిపై తలెత్తిన ఆందోళనలు చర్చించేందుకు కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ భేటీ అయ్యింది. ఇందులో పాల్గొని తమ సమస్యలు తెలియచేయడానికి విద్యార్థి ప్రతినిధులకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలోనే సార్థక్ ప్రెజెంటేషన్ ఇచ్చాడు. కోఎంట్ ఎడ్యుటెక్ కు కాంట్రాక్ట్ అప్పగించడానికి ముందే అర్హత మూల్యాంకన ప్రమాణాలు మార్చారని ఆరోపించాడు. ఓఎస్ఎం సిస్టమ్ అమలు తీరు, విద్యార్థులపై దాని ప్రభావం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఓఎస్ఎం వివాదం నేపథ్యంలో సిబిఎస్ఈ చీఫ్ కు ప్యానెల్ ఇప్పటికే సమన్లు జారీ చేసింది. మరోవైపు రీ ఎవల్యూషన్ పోర్టల్ ను లక్ష్యంగా చేసుకుని పెద్ద ఎత్తున సైబర్ దాడులు జరిగినట్లుగా బోర్డు అధికారికంగా ధృవీకరించింది. పోర్టల్ సేవలను నిలిపివేయటమే లక్ష్యంగా హ్యాకర్లు కేవలం 2 నిమిషాల్లో 15 లక్షల హిట్స్ తో వ్యవస్థను స్తంభింప చేయడానికి ప్రయత్నించారని బోర్డు తెలిపింది. సైట్ ను డౌన్ చేయటమే కాకుండా పోర్టల్లో ఉన్న ఫైళ్లను అనధికారికంగా యాక్సెస్ చేయడానికి 1 లక్షకు పైగా ప్రయత్నాలు జరిగాయని పేర్కొంది. సైబర్ దాడులు జరిగినప్పటికీ రీ ఎవల్యూషన్ పోర్టల్ నిరంతరాయంగా పనిచేస్తోందని సిబిఎస్ఈ వెల్లడించింది. ఉదయం 7 గంటల నుంచి ఈ పోర్టల్ అందుబాటులో ఉందని, ఒకే సమయంలో 8,000 మందికి పైగా రియల్ టైం యూజర్లకు మద్దతు ఇస్తోందని తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు 16,000 మందికి పైగా విద్యార్థులు తమ దరఖాస్తులను విజయవంతంగా పూర్తి చేశారని సిబిఎస్ఈ ప్రధాన కార్యాలయం ప్రకటించింది. దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సెషన్ టైం లిమిట్స్ ను పొడిగించినట్లుగా వెల్లడించింది. వాస్తవానికి జూన్ 1న ప్రారంభం కావాల్సిన ఈ రీ ఎవల్యూషన్ పోర్టల్ సైబర్ దాడి కారణంగా 2 రోజులు ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది. 2026 జూన్ 6న అర్ధరాత్రి వరకు పునర్మూల్యాంకనానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.